జంగారెడ్డిగూడెం మండలంలో అక్కంపేట గ్రామ ప్రజలు గత 18 సంవత్సరాల నుండి అక్కంపేట నుండి జంగారెడ్డిగూడెం వెళ్లడానికి సరైన రహదారి లేకుండా ఉండటం వల్ల అటు స్కూల్ విద్యార్థులు అలాగే గ్రామం నుండి వివిధ అవసరాల నిమిత్తం జంగారెడ్డిగూడెం వెళ్లడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 1B AIB స్పెషల్ గ్రాంట్ నుండి 80 లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జెడ్పీటీసీ మ్యాచింగ్ గ్రాంట్ నుండి 5 లక్షల రూపాయలు ఇచ్చారని సర్పంచ్ పారేపల్లి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఎంతో కృషితో గ్రాంట్ విడుదల కావడం జరిగిందని తెలిపారు. శుక్రవారం రహదారికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం PSCS అధ్యక్షులు గంధం గోపాలకృష్ణ, శ్రీనివాసపురం తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు ఎలికే వరప్రసాద్, అక్కంపేట టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు తారిపిరెడ్డి రామకృష్ణ, జనసేన నాయకులు తారిపెట్టి నాగప్రసాద్, నీటి సంఘం అధ్యక్షులు ఆకుల సుబ్రహ్మణ్యం, పారేపల్లి గంగారావు, నొలకాని మధుబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లాపత్రుల నరసింహం, క్లస్టర్ ఇన్ఛార్జ్ గొల్లమందల కేశవరావు, గంధం అశోక్, నొలకాని సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, బాలం బుజ్జి, మోతే సిద్ధారావు పాల్గొన్నారు. ఈరోజు అక్కంపేట గ్రామానికి సంక్రాంతి మరియు నూతన సంవత్సరం ముందుగానే వచ్చింది మా గ్రామ ప్రజలందరికీ. ఎందుకంటే దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న రోడ్డుకి విముక్తి కలిగింది. మాకు ఇది విముక్తి కలిగిందంటే కేవలం ఇది జడ్పీటీసీ గారి వల్ల. ఈ రోడ్డు పోసిన కాడ నుంచి ఈ రోడ్డు తేవడానికి కృషి చేసి మరియు కంప్లీట్ చేసేంత వరకు కూడా ఆయన మా ఊరి మీద మా గ్రామం మీద స్పెషల్ దృష్టి పెట్టి ఇది కంప్లీట్ అవ్వడానికి చాలా కృషి చేశారు. ఈ బిల్లు ఆగిపోతే దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి దీన్ని పై స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్ళి పంచాయతీరాజ్ కమిషనర్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఆయన కృష్ణ చైతన్య గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇలా ఉందని చెప్పేసి చెప్పడం మరియు స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేయడం, ఇలా చేయడం వల్ల మా గ్రామానికి ఈ రోడ్డు వచ్చింది ఈ రోజున. అలాగే బాబ్జీ గారు ఈ రోడ్డు ఒక 5 లక్షలు తగ్గుతుందండి అని చెప్తే ఆయన మళ్ళీ జడ్పీ గ్రాంట్ నుంచి ఒక 5 లక్షలు మాకు కేటాయించడం, మళ్ళీ 300 మీటర్లో ఈ చివర తగ్గిపోయింది ఇక్కడ వేస్తలేదంటే మళ్ళీ ఆయన పై అధికారులతో మాట్లాడి మళ్ళీ ఇక్కడ 380 మీటర్లు మళ్ళీ స్పెషల్గా శాంక్షన్ చేసి ఎవరికి తీసుకొచ్చారండి. దానివల్ల మా గ్రామ ప్రజలందరికీ మరియు ఏజెన్సీ ముఖకారమైన అక్కంపేట గ్రామానికి అందరికీ కూడా మొత్తం అందరికీ కూడా మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలు ఇంచుమించుగా 18-20 సంవత్సరాలు అయింది ఈ రోడ్డు పోసి. గతం నుంచి కూడా ఇది చాలా ఉపయోగకరమైన రోడ్డు. 2.6 కిలోమీటర్లు వస్తుంది శ్రీనివాసపురం నుంచి అక్కంపేట, అదేవిధంగా జంగారెడ్డిగూడెం నుంచి మూలగం రోడ్డు. ఇది AIB 1Bలో ఒక ప్యాకేజీ, అంటే 5 వర్క్స్ కలిపి వీళ్ళకి ఇచ్చారు. ప్యాకేజీలో రోడ్డు కట్టుబోతులగూడెం, ఉప్పలపాలెం, 3 కామరకోట, జంగారెడ్డి ముల్లంపల్లి ఈ రోడ్డు కలిపి ఒక ప్యాకేజీ. దీనికి సంబంధించి ఏంటంటే చాలామంది ఏజెన్సీ ముఖద్వారం శ్రీనివాసపురం గ్రామం నుంచి జంగారెడ్డి వెళ్ళడానికి అక్కంపేట మీదుగా ఏజెన్సీ ముఖద్వారంలో చాలామంది గొప్పలమంగుడికి వెళ్ళే వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ పక్క నుంచి నెంబర్ ఆఫ్ ట్రైబల్ విలేజ్ అన్నింటికి కూడా ఇది ఎంట్రన్స్లో ఉంది. దీన్ని స్థానిక శాసనసభ్యులు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఏంటంటే ఈ రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నారు అందరూ. దానిలో భాగంగా మేము కూడా ఏంటంటే ఇది చాలా అవసరమైన ఉద్దేశంతో శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులతో కోఆర్డినేట్ అవి ఈ గ్రామంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా ప్రజాపార్టీ అందరినీ కలుపుకుని మ్యాక్సిమం అభివృద్ధిలో మేము సైతం అనే దృక్పథంతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం. కనుక ఏంటంటే ఈ రోడ్స్ స్థానిక శాసనసభ్యుల ద్వారా అదేవిధంగా పార్లమెంట్ సభ్యులను తీసుకొచ్చి ప్రారంభ ప్రక్రియ చేద్దామనే ఉద్దేశం.